గతం గతహ అంటూ కావ్యశ్రీ అయితే ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ని అయితే షేర్ చేసుకురావడం జరిగింది. అయితే నిఖిల్, కావ్య మధ్యలో ఒకరినొకరైతే ఉండలేమన్నంతగా ఒకరి మీద ప్రేమను ఒకరు ఇండైరెక్ట్‌గా పోస్టుల ద్వారా షేర్ చేసుకురావడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఎవరి దారి వారే గతం గతహ అన్నట్టుగా ఉంటూ వచ్చేస్తున్నారు. దానికి నిదర్శనం రీసెంట్‌గా కావ్యశ్రీ షేర్ చేసిన పోస్ట్ ఒకటి. అదేవిధంగా నిఖిల్ వచ్చేసి రీసెంట్‌గా పాల్గొన్న ఇంటర్వ్యూలో అమ్మాయి ప్రేమ కన్నా అమ్మా నాన్న ప్రేమ గొప్పది అని ఒప్పుకోవడం ఇదంతా జరుగుతూ వచ్చేస్తుంది. ఇక నిఖిల్ ఇంటర్వ్యూ తర్వాత ముఖ్యంగా కావ్యశ్రీ అయితే హర్ట్ అవుతూ పోస్టులను షేర్ చేసుకురావడం జరుగుతుంది. కావ్యశ్రీ కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జన్మించింది. అయితే ఈమె డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డిసెంబర్ 13 కావ్యశ్రీ బీఎస్సీ వరకు చదువుకుంది. కావ్యశ్రీకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో కావ్యశ్రీ అమ్మగారైతే కావ్యశ్రీని సీరియల్‌లోకి కానీ, సినిమా ఇండస్ట్రీలోకి కానీ పంపించాలని అనుకున్నారట. ఇక అదే ఇంట్రెస్ట్‌తో కావ్యశ్రీ పెద్దయినాక ప్రతి ఒక్క సీరియల్‌లో ఆడిషన్స్‌కి కావ్యశ్రీని తీసుకెళ్తూ ఉండేవారట. ఇక కావ్యశ్రీ చిన్నప్పుడు స్కూల్లో నుంచి ఒక కల్చరల్ ప్రోగ్రామ్‌కైనా సరే వెళ్ళి డాన్స్ చేయడం, యాక్టింగ్ చేయడం చేస్తూ ఉండేవారట. ఆ విధంగా కావ్యశ్రీకి ఇంట్రెస్టింగ్ పెరిగి ఒక 'నీలి' అనే సీరియల్‌లో తను యాక్టింగ్ చేయడానికి కన్నడలో ఛాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకొచ్చిన కావ్యశ్రీ ఫ్యాన్స్‌లో ఫాలోయింగ్ అయితే పెరుగుతూ వచ్చేసింది. ఇక ఆ తర్వాత నిఖిల్, కావ్య ఇద్దరూ కలిసి ఏ షోకి వెళ్ళినా సరే పాపులర్ అవుతూ వచ్చేసారు. వీరి ప్రేమ వ్యవహారం కూడా బయటకొచ్చి వీరిద్దరికీ ఫ్యాన్స్ పెరిగిపోతూ వచ్చారు. ఇక నిఖిల్ 'బిగ్ బాస్' షోకి వచ్చాక వీరిద్దరి ప్రేమకి బ్రేకప్ పడిందని తెలిసాక వీరిద్దరూ కలవాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక ఇప్పటి వరకు కూడా అదే విధంగా వీరిద్దరిని కలపాలని వీరి ఫ్యాన్స్ అయితే కోరుకుంటూ వస్తున్నప్పటికీ వీరిద్దరూ మాత్రం ఎవరు పడినా వారే అనే విధంగా బిహేవ్ చేస్తూ వచ్చేస్తున్నారు. కొద్ది రోజులు నిఖిల్ కావ్యని ఒప్పించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక అలసిపోయి చేసేది ఏమీ లేక ఇంక తన దారిన తను, తిన దారిన తిను ఉంటున్నట్లు మీరు ఈ వ్యవహారం అయితే చూస్తూ ఉంటున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.